హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటర్ ట్యాంక్ లీకేజ్ వర్క్ అనేది ఒక ట్యాంక్ అనేది రిపేర్ చేసాం. అది దగ్గరగా 30-35 ఏళ్ళ వరకు అవుతుంది కట్టి. ఎందుకంటే ఆ ట్యాంక్ రిపేరు ఎలా చేశాను, ఏంటి, ఎన్ని స్టెప్పులు వెళ్ళాం రిపేర్ చేసేటప్పుడు అనేది మీరు ఈ వీడియోలో కనుక చూడొచ్చు. ఎందుకంటే కొన్ని ట్యాంకీలు, కొంతమంది ఓల్డ్ ట్యాంకీలు అనేది పడేసి కట్టుకుంటున్నారు. అంత అవసరం లేదు. అంటే ట్యాంకీ లీకేజ్ని బట్టి కూడా మనం ఆ వర్క్ చేసుకోవచ్చు. పడేయాలా వద్దా, పడేసే లెక్క అయితే కనుక మనం లీకేజీ బాగా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు పడేసే అవకాశం అయితే ఉంటుంది. లేదు అంతా బాగుంది, కొంచెం అక్కడక్కడ లీకులు ఉన్నాయనుకుంటే కనుక మనం ఇలా చేసుకుంటే కనుక సరిపోతుంది. ఎందుకంటే ఈ వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. మన ట్యాంకీ లోపల అనేది క్రాక్లు వస్తూ ఉంటాయి. క్రాక్లు వచ్చినప్పుడు మనం ఆ క్రాక్లను ఏం చేసాం, ఏంటి, ఎలా ఆగినాయి, మళ్ళీ తర్వాత వాటర్ ఉన్నప్పుడు కూడా ట్యాంకీలోంచి నీళ్ళు వచ్చినాయి రాలేదని ఈ వీడియోలో చూడొచ్చు మీరు. ఈ 4 స్టెప్స్, అంటే 4 రకాలుగా వర్క్లు అయిపోయిన తర్వాత మనం వాటర్ ట్యాంక్ అనేది వాటర్ వదిలేసాం. ఈ వాటర్ ఉన్న వీడియో కనుక చూస్తే ఇది దగ్గరగా 4 నుంచి వారం రోజుల తర్వాత తీసిన వీడియో.
ఎందుకంటే వాటర్ ఒక రోజు 2 రోజుల్లో తెలదు కాబట్టి 4 రోజుల తర్వాత మనం వాటర్ పట్టిన వీడియో అనేది తీసి మీకు చూపిస్తున్నాను. బయట కూడా అంతా బాగుంది, ఎందుకంటే ట్యాంకు అనేది బాగా వీక్గా ఉంది. ఇది స్లాబ్ కూడా కింద పెచ్చులోడి సిమెంట్ చేసింది. అంటే ట్యాంక్ని బట్టి కూడా మనం వర్క్ ఇలా చేసుకోవచ్చు. కొన్ని ట్యాంకులు ప్లాస్టింగ్ లోపల ప్లాస్టింగ్ అంతా తీసేసి మనం వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గాళ్ళ కోసి వర్క్ చేసుకోవచ్చు. అంటే ఎవరిష్టం వాళ్ళది. తర్వాత ట్యాంక్ని బట్టి కూడా వర్క్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.